పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను విడుదల చేయాలని ఎంఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొచ్చు తిరుపతి మాదిగ అన్నారు. నేడు కాకతీయ యూనివర్సిటీలో ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ, రాష్ట్రలో విద్యార్థులకు రావలసిన ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల విద్యార్థులు ఆవేదనకు గురవుతున్నారని అన్నారు. మా అధినేత గౌరవనీయులు పద్మశ్రీ అవార్డు గ్రహీత గౌరవనీయులు మందాకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు పిలుపు మేరకు ఈరోజు కాకతీయ యూనివర్సిటీలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 20 నెలలు కావస్తున్న తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం చాలా బాధాకరమని కూడా స్పష్టం చేయడం జరిగింది. 20 నెలలు బట్టి గత 3 సంవత్సరాలు బట్టి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆల్ యూనివర్సిటీలో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ పక్షాన మీరు ప్రెస్ మీట్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యమంత్రి రెడ్డి గారు మీరు ఏమని చెప్పిండ్రు, ప్రజాపాలన చెప్పి ఈరోజు కనీసం స్కాలర్షిప్లు విడుదల చేయడం సిగ్గుమాల చర్య అని చెప్తున్నావు. మీరు మొన్న చెప్తున్నారు గతంలో బీఆర్ఎస్ పాలనలో మీరు అవినీతి అక్రమాలని చెప్పింది కదా, మరి ప్రజాపాలన వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది కదా, 20 నెలలు అవుతుంది, మీరు ఇప్పటి వరకు కూడా బకాయిలు విడుదల చెప్పడం సిగ్గుమాల చర్య అని పెడుతున్నాను. తక్షణమే దసరా లోపు మీరు స్కాలర్షిప్ విడుదల చేయకుంటే పెద్ద ఎత్తున మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా ఉంటాయని తెలియజేస్తున్నాము. మీరు మొన్న చెప్పిండ్రు సగం స్కాలర్షిప్ విడుదల చేస్తామంటూ, వాళ్ళు కాంగ్రెస్లో ఉంటుంది, టీఆర్ఎస్లో ఉంటుంది, బీజేపీలో ఉంటుంది. తక్షణమే మీరు స్కాలర్షిప్ విడుదల చేయాలని కూడా మాదిగ స్టూడెంట్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాము, హెచ్చరిస్తున్నాము. నా పేరు బొచ్చు తిరుపతి మాదిగ, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ కాకతీయ యూనివర్సిటీ ఇన్ఛార్జి, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.